రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు టీడీపీకి గట్టి బుద్ధి చెప్తారని వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలు ఉన్నంత వరకు వైసీపీకి కట్టుబడి ఉంటానంటున్న తోట నరసింహతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం జగ్గంపేట ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జ్ తోట నరసింహ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ప్రస్తుతం మంత్రివర్యులుగా కూడా చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీకి సంసిద్ధమయ్యారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైఎస్ఆర్సీపీ నుండి అంటే గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారు, అలాగే టీడీపీ నుండి కూడా అనుభవం ఉంది. ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగ్గంపేటలో ఏ విధంగా పోటీ ఇవ్వచ్చు, జనాల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు? ఈరోజు ఆల్రెడీ జనాల్లోనే ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మూలంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జగ్గంపేట నియోజకవర్గం కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అదే ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. సామాన్య ప్రజానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన రాక కోసం. ఈ నేపథ్యంలో మరి నేను జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ఆ రకంగా నేను పోటీ చేయబోతా ఉన్నాను. మరి మన జనవరిలో 2వ తారీఖున నన్ను మరి ఇన్ఛార్జ్గా కూడా పెట్టారు. ఈరోజు మరి నాకు కూడా టికెట్ కన్ఫర్మ్ చేస్తూ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం అంటే గత 20 సంవత్సరాలుగా నాకు చాలా అవినాభావం సంబంధం ఉన్నటువంటి నియోజకవర్గం. ఎందువల్లంటే నేను 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో నేను పోటీ చేయడం జరిగింది జగ్గంపేట నుంచి. అప్పటి వరకు తెలుగుదేశం ఆ జగ్గంపేట నియోజకవర్గంలోనే ఎప్పుడూ మరి పాగేయడం జరుగుతూ ఉండేది. కానీ మొట్టమొదటిగా నేను 2004లో తెలుగుదేశాన్ని బ్రేక్ చేసి మరి కాంగ్రెస్ పార్టీని అక్కడ జెండాను ఎగరడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తక్కువ కాలంలో నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాను. మరి తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షునిగా కూడా చేయడం జరిగింది. తర్వాత మరి 2009 ఎన్నికల్లో కూడా మరొకసారి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరోసారి నాకు జగ్గంపేట నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు. మరి ఆ నేపథ్యంలో రెండోసారి కూడా 2009లో మరి జగ్గంపేట నియోజకవర్గం నుంచి నేను విజయం సాధించడం జరిగింది. తర్వాత 2010లో మరి రాష్ట్ర మంత్రిగా నేను కంబైన్ రాష్ట్రంలో మంత్రిగా కూడా చేశాను 2014 వరకు. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మరి పరిస్థితుల మూలంగా పార్టీ మారవలసి వచ్చింది. తెలుగుదేశంలోకి మా జగ్గంపేట నియోజకవర్గ ప్రజల యొక్క కోరిక, కార్యకర్తలు కూడా కాదు, ప్రజల యొక్క అభిష్టం మేరకు నేను పార్టీ మారవలసి వచ్చింది. తెలుగుదేశంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ పార్లమెంట్ సభ్యునిగా కాకినాడకి పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా నేను విజయం సాధించాను. సాధించిన వెంటనే నాకు పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు తెలుగుదేశం తరఫున. అలాగే మరి తర్వాత నేను పాలిట్ బ్యూరో మెంబర్ కానీ ఇతరగా అనేక రకాలైనటువంటి పదవులు చేయడం కూడా జరిగింది. నేషనల్ డిసిప్లిన్ యాక్షన్ కమిటీ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. తర్వాత మరి కాలక్రమేణా 2019లో మరి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మరి నాకు అవకాశం అంటే పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే ఉద్దేశం లేదు నాకు. అప్పుడు అసెంబ్లీ స్థానాలు కేటాయింపులో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి రావడం మూలంగా ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేనంటే అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తిని నేను. ఎందువల్లంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, అలాగే ఆయన ఓదార్పయాత్ర చేసినప్పుడు కూడా ఈ జిల్లా అంతా కూడా నేను ఆయనతో కలిసి తిరగడం జరిగింది. ఆ నేపథ్యంలో నేనంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఆయనకి. నేను ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు కూడా దారిలో ఎక్కడైనా కలుసుకున్నా సరే, పార్లమెంట్లో కలుసుకున్నా సరే చాలా అభిమానంగా మాట్లాడేవారు, లేకపోతే ఏ ఫ్లైట్లో కలిసినా సరే. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనంటే ప్రత్యేక అభిమానం. నా మీద కూడా ఆయనకి రిపోర్టులు తెప్పించుకున్నారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా కూడా నరసింహన్న నాకు కావాలి అనుకుని మరి విజయసాయి రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారికి కానీ తదితర పెద్దలందరికీ కూడా చెప్పి నరసింహన్న మన పార్టీలో తీసుకురావాలి అనేటువంటి అభిష్టాన్ని ఆయన తెలియచేయడం జరిగింది. సార్, మీరు గతంలో మంత్రివర్యులుగా చేసిన అనుభవం మీకు ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు మంత్రివర్యులుగా చేసిన అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఏ విధంగా ఉందని సార్ అనుకుంటున్నారు? అంటే నవరత్నాలు కానీ ఇటు సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో అందాయని మీరు అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా అందినాయండి. అంతేటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నవరత్నాలు కానీ నవరత్నాలు మించి మరొక నవరత్నాలుగా అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చాలా గొప్ప మేము తిరుగుతూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు కూడా అక్కడికి వెళ్తున్నాం.
మరి రోజు పొద్దుట సాయంత్రం కూడా మేము గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు మరి ఇంటింటికి ప్రచారం కూడా మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉంది. గత 15 రోజులుగా మరి నా సతీమణి కానీ, నా కోళ్ళ కానీ, మా అబ్బాయి కానీ మేమందరూ కలిసి గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల్లో చాలా స్పందన, ముఖ్యంగా మహిళల్లో, ముసలి వాళ్ళు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా ఆదరాభిమానాలు చూపిస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, ఉదాహరణకి నిన్న ఈరోజు ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన తెలివితేటలన్నీ క్రోడీకరించి ఆ అనుభవాన్ని అంతా 40 సంవత్సరాల అనుభవాన్ని కూడా నిన్న ఒక్క లెటర్ తోటి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆయనకి ఆయనే చేశారు. ఎందువల్లంటే ఆయన ఒకటి అనుకున్నారు, అది ఇంకోటి అయింది. ఈరోజు 2 నెలలు మరి ఉన్నాయి. ఈ నెల ఏప్రిల్, ఈ నెల పెన్షన్ ఇవ్వాలి ప్రజలకి, అలాగే మే నెలలో పెన్షన్ ఇవ్వాలి. మే నెల 13 పోలింగ్, అంతే కదండి. ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరు మరి ఎవరిచ్చారో సలహా తెలియదు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక పిటిషన్ పెట్టి పెన్షన్లో వాలంటీర్స్ ఇవ్వకూడదు, వాళ్ళ ద్వారా ఆపండి, ఏదో మన ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇచ్చే ఏర్పాటు చేయాలి అనేటువంటి విధానంతో ఆ పెన్షన్ వాలంటీర్స్ మీద ఉన్నటువంటి అక్కసంతా వెళ్ళగక్కుతూ ఒక లెటర్ పెట్టారు. ఆ లెటర్ని వెంటనే టేకప్ చేసి వాలంటీర్స్ ఎవరు కూడా మీరు విధుల్లోకి వెళ్ళకూడదు, పని చేయకూడదు, ఏది చేయకూడదని సహజంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ పాస్ చేసింది. సో దాని మీద వాలంటీర్స్ కూడా అందరూ ఆగిపోయారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాత కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాలంటీర్స్ని ఎవరు కూడా మేమెవరు కూడా ఎక్కడికి కూడా ఇన్వాల్వ్ చేస్తలేదు. ప్రభుత్వం కూడా వారిని ఇన్వాల్వ్ చేసుకోమని కూడా చెప్పలేదు. వారు ప్రభుత్వం మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మరి గతంలో కూడా చెప్పారు, వాలంటీర్స్ అన్నది ఎలక్షన్ విధుల్లో ఉండకూడదు అన్నది గత 2 సంవత్సరాల క్రితమే ఒక రకమైనటువంటి రూలింగ్ కూడా వచ్చింది మనకి. దాని ఆధారంగానే ప్రభుత్వం మన ఆర్డర్ వచ్చిన వెంటనే జస్ట్ లైక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, టీచర్స్ కానీ వారు ఏ రకంగా ఫాలో అవుతారో ఎలక్షన్ కమిషన్ కోడ్ని ఆ రకంగానే వారికి కూడా వర్తించేలాగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒత్తిడి చేయకుండా ఆర్డర్ పాస్ చేసింది. సో దాని మీద వాలంటీర్స్ కూడా అందరూ ఆగిపోయారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాత కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాలంటీర్స్ని మేమెవరు కూడా ఎక్కడికి కూడా ఇన్వాల్వ్ చేస్తలేదు. ప్రభుత్వం కూడా వారిని ఇన్వాల్వ్ చేసుకోమని కూడా చెప్పలేదు. వారు ప్రభుత్వం మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మరి గతంలో కూడా చెప్పారు, వాలంటీర్స్ అన్నది ఎలక్షన్ విధుల్లో ఉండకూడదు అన్నది గత 2 సంవత్సరాల క్రితమే ఒక రకమైనటువంటి రూలింగ్ కూడా వచ్చింది మనకి. దాని ఆధారంగానే ప్రభుత్వం మన ఆర్డర్ వచ్చిన వెంటనే జస్ట్ లైక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, టీచర్స్ కానీ వారు ఏ రకంగా ఫాలో అవుతారో ఎలక్షన్ కమిషన్ కోడ్ని ఆ రకంగానే వారికి కూడా వర్తించేలాగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒత్తిడి చేయకుండా వారి మానాన్ని వాళ్ళు వదిలేయడం జరిగింది. కానీ వీరే మరి వాళ్ళని ఇంకో రకంగా పర్మనెంట్గా శాశ్వతంగా దూరం చేద్దాం అనుకున్నారు. ఏంటో మరి ఐడియా తెలియదు కానీ ఎలక్షన్ కమిషన్ ఒక మరి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. దాన్ని వారు పాల్గొనకూడదని అన్నారు. అన్న తర్వాత ఈరోజు చూశారు మీరు, ముసలి వాళ్ళు కానీ, పెన్షనర్స్ కానీ ఎన్ని అవస్థలు పడతా ఉన్నారో మనం చూస్తున్నాం. టీవీల్లోనూ మీ ద్వారా చూస్తూ ఉన్నాం. చాలా ఘోరంగా పాపం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపుగా మనకు తెలిసి ఉండి ఇక్కడే కాకినాడలో రూరల్లో ఒక ఆయన చనిపోయారు, ఇంకో ఆయన ఎవరో కూడా ఎక్కడో చనిపోయారట. మరి ఇంకా 6వ తారీఖు దాకా ఇప్పుడు దాకా టైం ఉంది ఇది పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. ఇన్ని రోజులుగా సుదీర్ఘంగా జనంగా సహజంగా అధికారులు 10 తర్వాత వస్తారు సచివాలయానికి. అప్పుడు దాకా వీళ్ళు వెంటలో పాపం నడుచుకుంటూ వెళ్ళాలి. మరి వికలాంగులు అయితే అలా కుంటుకుంటూ వెళ్తాం. మరి గతంలో చేసేవారు. బట్ ఏంటంటే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి పరిపాలన అందించారు వాలంటరీ వ్యవస్థ ద్వారా. ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి పెన్షన్ కూడా అన్నది ఎప్పుడైనా జరుగుతుందండి. ఈరోజు పాపం వాళ్ళు మధ్యాహ్నం రాత్రి సాయంత్రం వరకు మధ్యాహ్నం పడిగాపులు కాస్తూ ఈ ఎండాకాలంలో తీవ్రమైన వడగాల్పులు. ఆ నేపథ్యంలో ముసలివాళ్ళు, పండు ముసలు పెన్షన్ కోసం అవస్థలు పడుతూ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు 5 సంవత్సరాలు దర్జాగా వాళ్ళ ఇంట్లో పడుకుని ఉంటే పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ డిఫరెన్స్ డెఫినెట్గా ప్రజల్లో వస్తాయి. ప్రజలు కూడా వీరు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఆయన చేసుకున్నటువంటి ఈ విధానం ఉందో దాన్ని మరి ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ముసలివాళ్ళు కూడా తెలుసుకున్నారు, ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే మాకు ఈ అవస్థలన్నీ అని బహిరంగంగా చెప్తా ఉన్నారు మీడియాలో. సార్, అంటే ప్రధానంగా జ్యోతుల చంటిబాబు గారు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జగ్గంపేట ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జ్యోతుల చంటిబాబు గారు, దాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో బాధ్యతలు మీకు అప్పచెప్పడం అనేది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మిన విధానం జగ్గంపేట నియోజకవర్గం గెలుపు మీదే అనేసి చెప్పి మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా అండి, గెలుపు మాదే. ఇంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే దానికి నిదర్శనం. వాడవాడలా కూడా
మరి గత 2019లో 23,000 ఆధిక్యతతో నెగ్గడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ నెగ్గడం జరిగింది. 15,000 ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడం జరిగింది. ఆ రకంగానే ఈరోజు మరి యాట్రిక్ సాధించిపోతా ఉన్నాం. 2024లో తప్పనిసరిగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారు. ఎందువల్లంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో లేరు. ఆయన ఎన్నికల్లో ప్రతిపక్ష నేత అప్పుడు. కానీ ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలించారు. చాలా ప్రజలకు చేరువైనటువంటి అనేక కార్యక్రమాలు రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, మరి అవ్వ తాతలకు కానీ, మరి వికలాంగులకు కానీ, మరి భర్తపోయినటువంటి వారికి కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా చేయూత అనే కార్యక్రమం ద్వారా, మరి ఆసరా అనే కార్యక్రమం ద్వారా, ఇలా అనేక కార్యక్రమాలు, కాపు నేస్తం అనే కార్యక్రమాల ద్వారా, ఇంకా చెప్పుకుని పోతే అమ్మఒడని, ఇలా చాలా కార్యక్రమాలు ఆయన గత 5 సంవత్సరాల్లోని ప్రజల కోసం దాదాపుగా 2,50,000 కోట్ల రూపాయలు మరి వారికి జమ చేయడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లోని. సామాన్య విషయం కాదు. ఒక వెల్ఫేర్ ద్వారా, ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి ఇవన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా విజయానికి మరి అవన్నీ కూడా దోహదపడతాయి. ఆ రకంగా మేము అధికారంలో రావడం జరుగుతుంది. జగ్గంపేట నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడం ఖాయం అని తెలియజేస్తా ఉన్నాం. సార్, ప్రధానంగా అంటే యువనేత రామ్జీ గారి గురించి అంటే వైఎస్ఆర్సీపీలో మీ తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో యాక్టివ్గా రామ్జీ గారు ప్రచారం వైఎస్ఆర్సీపీ నగ్గించేందుకు రామ్జీ గారు కూడా చాలా వంతు కృషి చేస్తున్నారని చెప్పి ఇప్పటికే ఉన్న సమాచారం. రామ్జీ గారిని ఏ విధంగా అంటే వైఎస్ఆర్సీపీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏమైనా వేరే ఏమన్నా పదవి ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఆయన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందంటారు? అంటే ప్రస్తుతానికి అంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు. రామ్జీ పనిచేస్తున్నాడు, నియోజకవర్గ ప్రజలతోటి, కార్యకర్తలతోటి సత్సంబంధాలు కలుగుతున్నాడు అని వారు తప్పనిసరిగా భావిస్తే ఏదో రకమైనటువంటి మరి పోషణ కల్పించడం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఎంచేదంటే ఆయన ఎవరిని కూడా వదలరు. ఎంచేదంటే పనిచేసే వ్యక్తిని, మంచి పేరు సంపాదించుకునే వాళ్ళని తప్పనిసరిగా గుర్తిస్తారు ఆయన. దాని నిదర్శనం నేనే. మరి నేను 2004లో, 2009లో, 2014లో 15 సంవత్సరాలు అనేక రకాల పదవులు చేశాను. నేను చేసి నాకు కొద్దిగా అనారోగ్యం అవడంతో మరి అప్పుడు పెద్దాపురం టికెట్ కూడా ఆయన కావాలని నా మిస్సెస్కి ఇచ్చారు. ఎంచేదంటే నేను నీరసంగా ఉన్నాను అని. మామూలుగా అయితే నువ్వు నీరసంగా ఉన్నావు కదన్నా, తర్వాత చూద్దాంలే అనొచ్చు. కానీ ఆయన నా తరపున ఎవరికోడికి ఇవ్వాలనుకుని, అప్పుడు రామ్జీ వయసు కూడా చిన్నది, దాని మూలంగా నా సతీమణికి ఇచ్చారు. కొద్ది స్వల్ప అధికతో ఓడిపోవడం జరిగింది అక్కడ. మేము అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం, పార్టీలోనే కొనసాగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం, నాయకులను కలుసుకోవడం ఎప్పుడు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి సర్వేలు చేయించడం, రిపోర్ట్లు మంచిగా రావడం, దాని మీద నన్ను అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగింది. అలాగే రేపొద్దున రామ్జీ కూడా మరి ఈ రాజకీయ జగ్గంపేట నియోజకవర్గంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి నాతో కూడా తిరుగుతూ ఉండడం, నేను కూడా తీసుకెళ్ళడం చేయడం జరుగుతూ ఉంది. రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఆ బరువు బాధ్యతలు కానీ, కార్యకర్తలకు అండగా కానీ ఏ కార్యక్రమాన్ని సరే మరి చేయడం చేస్తాడు. చేసినప్పుడు తప్పనిసరిగా పార్టీ కూడా గుర్తించడం జరుగుతుంది. ఆ రకంగా మరి ఎవరైనా సరే మంచి పేరు సంపాదించుకుంటే తప్పనిసరిగా దారులు వస్తాయి. ఆ రకంగానే ఏర్పాట్లు జరుగుతాయి. ప్రస్తుతం జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుపు సాధిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలే కాకుండా ఇప్పుడున్న మేనిఫెస్టోలో ఇంకొన్ని చేర్చి వాటిని కూడా జనాల మధ్యలోకి తీసుకెళ్లేందుకు జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి తోట నరసింహ గారు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా జగ్గంపేట నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి తోట నరసింహ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ సస్టాండ్తో కిషోర్, 99 టీవీ.